చికెన్ రెడ్ బీన్ నూడిల్స్. చికెన్ రెడ్ బీన్ నూడిల్స్, చికెన్ వచ్చేసి చాలా ప్రోటీన్, అలాగే రెడ్ బీన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో ఈ రెసిపీని యాక్చువల్లీ ప్రోటీన్ రిచ్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా నోట్ చేసుకోండి. చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, రెడ్ బీన్ నూడిల్స్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్స్, yellow క్యాప్సికమ్, ఉల్లి పొరక, ఉప్పు, వెనిగర్, మిరియాల పొడి మరియు సోయా సాస్. దీంతో పాటు ఆలివ్ ఆయిల్. సో ఆయిల్ మన ఇష్టం అండి, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సో ఇవాళటి సైజ్ జీరోలో నేను తయారు చేయబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ రెడ్ బీన్ నూడిల్స్. ఈ రెడ్ బీన్ వచ్చేసి ఏషియన్ కంట్రీస్లో చాలా వాడతారండి. అంటే రెడ్ బీన్ అంటే మన రాజ్మా. సో రాజ్మా నూడిల్స్ అండి, ఇలా దొరుకుతున్నాయి మార్కెట్లో. సో చాలా హెల్దీ వర్షన్. సో సాధారణంగా మార్కెట్లో మనం వెళ్ళి మైదాతో తయారు చేసుకునే నూడిల్సే కొనుక్కుంటాము, కానీ ఇవాళ రేపు చాలా హెల్దీ నూడిల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి రెడ్ బీన్ నూడిల్స్. సో ఈ రెడ్ బీన్ నూడిల్స్తో ఇవాళ నేను రెసిపీ చేస్తున్నాను. సో ఇట్స్ అ వెరీ హెల్దీ వర్షన్, చాలా కలర్ఫుల్ రెసిపీ, ఎందుకంటే క్యారెట్స్, పెప్పర్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వాడుతున్నాము. సో లెట్స్ మేక్ ఇట్. ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టాలి. దీంట్లో నూడిల్స్ బాయిల్ చేయడానికి వాటర్ వేద్దాం. సో వాటర్ వేసి చక్కగా వాటర్ని బాయిల్ రానివ్వాలి. సో వాటర్ బాయిల్ అవుతుంది. సో ఇక్కడ నా దగ్గర సోయాబీన్ నూడిల్స్ ఉన్నాయండి, విచ్ ఆర్ వెరీ హెల్దీ. చాలా మంచి రెసిపీ. నేను ఇవాళ చికెన్తో చేస్తున్నాను. వెజిటేరియన్ లవర్స్ వచ్చేసి వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. సో చాలా హెల్దీ. సాధారణంగా పిల్లలకి మనం బీన్స్ ఇచ్చామనుకోండి, రెడ్ బీన్స్ అసలు తినరు. సో కాబట్టి ఇట్లాంటి నూడిల్ ఫామ్స్లో ఇస్తే చక్కగా తింటారు. చిన్నపిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం, అందరి కోసం హెల్దీ రెసిపీ రెడ్ బీన్ నూడిల్స్ అండి. సో డెఫినెట్లీ మార్కెట్కి వెళ్ళి కొని తయారు చేసేయండి. సో ఇక్కడ వాటర్ చక్కగా బాయిల్ అయ్యాయి. బాయిల్ అయిన వాటర్లో ఈ రెడ్ బీన్ నూడిల్స్ని వేద్దాము. నూడిల్స్ బాయిల్ అయ్యేంత వరకు వెజిటేబుల్స్ని రెడీ పెడదాం. సో ఎనీ సీజనల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. స్పినాచ్, పాలకూర కూడా వాడవచ్చు. మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమంటే అది వాడుకోవచ్చు. బీన్స్ కూడా వేసుకోవచ్చు, స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. కానీ ఇవాళ నేను లిమిటెడ్ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మై కోర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇవాళ రెడ్ బీన్ నూడిల్స్ అండ్ చికెన్. సో చికెన్తో కాంబినేషన్లో ఈ వెజిటేబుల్స్ నాకు చాలా ఇష్టము. సో కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్. సో క్యారెట్స్ని రెడీ చేసుకుందాం. నా దగ్గర ఒక మంచి పీలర్ ఉందండి. సో దీంతో చేసేస్తాను, తొందరగా అయిపోతుంది. చూసారా, జస్ట్ జూలియన్స్ ఇలా రెడీ అయిపోతాయి. సో క్యారెట్స్ని చక్కగా పీల్ చేసేసాము. క్యారెట్ని చక్కగా ఇలా ష్రెడ్ చేసేసాము. చూసారా, సన్నగా, ఎంత సన్నగా వచ్చిందంటే చూడడానికి ఎంత బాగుంది. సో ఇట్లాంటి చిన్న వస్తువులు మనం కిచెన్లో పెట్టుకుంటే చిటుక్మని చేసుకోవచ్చు. సో ఇక్కడ మన నూడిల్స్, రెడ్ బీన్ నూడిల్స్ బాయిల్ అవుతున్నాయి. సో మన రెడ్ బీన్ నూడిల్స్ ఆల్మోస్ట్ బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. చెక్ చేద్దాము, ఇంకొంచెం అవ్వాలి. సో రెడ్ బీన్ నూడిల్స్ బాయిల్ అయ్యేంత వరకు పెప్పర్స్ చాప్ చేసుకుందాము. రెడ్ క్యాప్సికమ్ అండ్ yellow క్యాప్సికమ్. గింజలు అసలు వాడకూడదండి. ఏ షేప్లో కావాలి ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఓ నా పెప్పర్స్ రెడీగా ఉన్నాయి, నా క్యారెట్స్ రెడీగా ఉన్నాయి. నూడిల్స్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. ఎస్, నూడిల్స్ బాయిల్ అయిపోయాయండి. సో పొయ్యి ఆపేసి రెడ్ బీన్ నూడిల్స్ నుంచి వాటర్ తీద్దాం.
తీసేసి కోల్డ్ వాటర్లో నూడిల్స్ని కడుగుదాం, అంటుకోకుండా ఉంటుంది. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో లెట్స్ మేక్ చికెన్ రెడ్ బీన్ నూడిల్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము. దీంట్లో ఆలివ్ ఆయిల్, మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చండి, ఈ రెసిపీకి బాగుంటుంది. సో ఆలివ్ ఆయిల్ని హీట్ చేస్తున్నాము. చక్కగా ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం. సో స్ప్రింగ్ ఆనియన్స్ని చక్కగా ఫ్రై కానిద్దాం. ఇప్పుడు దీంట్లో లాట్స్ ఆఫ్ వెల్లుల్లి. వెల్లుల్లి చాలా మంచిదండి హెల్త్కి. సో వెల్లుల్లి అండ్ ఆనియన్స్ చక్కగా స్టర్ ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి yellow capsicum అండ్ రెడ్ క్యాప్సికమ్. దీంతో పాటు బోన్లెస్ చికెన్. వేసి చక్కగా చికెన్ ఉడికేంత వరకు కుక్ చేయాలి. సో లిడ్ క్లోజ్ చేసి చికెన్ ఉడికేంత వరకు కుక్ చేద్దాం. సో చికెన్ని చెక్ చేద్దాము. ఎస్, చికెన్ చక్కగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ వేద్దాం. ఫైనల్గా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని వేద్దాం. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ వేసేసి చక్కగా కలుపుదాం. సీజనింగ్ కోసం లైట్గా సోయా సాస్. సోయా సాస్లో ఉప్పు ఉంటుందండి, సో ఉప్పు ఎక్కువన్నా నడుస్తుంది. వెనిగర్, పెప్పర్ పౌడర్, ఉప్పు కావాలంటే వేసుకోండి. వేసేసి చక్కగా కలుపుకోండి. అంతే, చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ రెడీ. రెడ్ బీన్ నూడిల్స్ వేసేసాము అండ్ ఉల్లిపొరక వేసేసాము. అన్నీ చక్కగా స్టర్ ఫ్రై అయిపోయాయి. మన చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఒక చక్కని డిష్లో తీద్దాం. సో వ్యూవర్స్, చాలా డిఫరెంట్ హెల్తీ రెసిపీ, ప్రోటీన్ రిచ్ రెసిపీ విత్ అ ట్విస్ట్. సో మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, రెడ్ బీన్ నూడిల్స్, yellow capsicum, రెడ్ క్యాప్సికమ్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, ఉల్లి పొరక, వెల్లుల్లి, క్యారెట్స్ మరియు ఆలివ్ ఆయిల్. చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ తయారు చేసే విధానము: అన్ని వెజిటబుల్స్ని కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి, హీట్ అవుతున్న ఆయిల్లో స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లిని చక్కగా ఫ్రై చేయాలి. తర్వాత yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ మరియు బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి చక్కగా కుక్ చేయాలి. చికెన్ ఉడికిన తర్వాత క్యారెట్స్, బాయిల్ చేసుకున్న రెడ్ బీన్ నూడిల్స్, లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ వేసి సీజనింగ్ కోసం సోయా సాస్, వెనిగర్, సాల్ట్, పెప్పర్ వేసి చక్కగా స్టర్ ఫ్రై చేసి ఒక చక్కని డిష్లో తీసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ చికెన్ రెడ్ బీన్ నూడిల్స్ రెడీ.